వా, ఇక్కడ ఏసీ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇక్కడ. ఓ మై గాడ్, ఆహా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓ మై గాడ్, ఇది బయట నుండి అసలు కనబడట్లేదు. బాబా, ఓ మై గాడ్, రియల్లీ ఎంత అందంగా వీళ్ళు బిల్డ్ చేశారు చూడండి. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇదే నడుస్తూ ఉంటే సౌండ్ వస్తుంది. చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. లైట్ చూడండి అసలు ఎంత బాగుందో. ఓ మై గాడ్, అసలు వర్ణించడానికి సరిపోవట్లేదు. ఆహా, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా. సెక్యూరిటీ చూడండి, ఎంప్లాయీస్ ఎక్కడ చేసినా వాళ్ళు ఉంటున్నారు. చూడండి, ఆ డోర్ చూస్తున్నారు కదా, సెన్సార్తో ఓపెన్ అవుతుంది మనుషులు వెళ్ళడానికి. ఓకే, స్పీకింగ్ చేయడానికి ఆయన దగ్గర ఎక్కువసేపు నిలబడండి. చాలా బాగుంది చూడండి. సూపర్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, మాటలు సరిపోవట్లేదు వర్ణించడానికి. అసలు ఎంతమంది ఉన్నారు చూడండి. ఓ మై గాడ్, లైట్స్ చూడండి అసలు. అక్కడ అంటే రాజుల పరిపాలన ఎంత బాగుంటుందో చూపిస్తుంది. మెయిన్ ప్లేస్ ఇది, అంటే మా మధ్య మాస్క్ సరిపోవట్లేదు, మాటలు వర్ణించడానికి సరిపోవట్లేదు. అసలు ద క్లాక్ ఆఫ్ గ్రాండ్ మాస్క్. లైట్ ఈ పిల్లర్స్ మధ్య ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చూడండి అసలు. అసలు ఐ థింక్ మెయిన్ పర్సన్స్ ఇక్కడ ఉండి ప్రేయర్ చేస్తారేమో. చాలా పకడ్బందీగా ఉంది ఇది. నమాజ్ చదువుతున్నారు ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సూపర్ సూపర్.
అసలు మాటలు సరిపోవట్లేదు ఇది తీసుకోవడానికి. రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా వెళ్ళిపోతున్నాము బయటికి. చాలా చాలా అందంగా ఉంది ఇక్కడ అబుదాబిలో. అంటే ఎంత దేనికదే స్పెషాలిటీ ఉందనుకో. చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్, అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత నీట్, ఎంత సూపర్గా ఉంది చూడండి. చాలా అంటే చాలా. బయటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. ఇక్కడ అందాలను వర్ణించడం మా వల్ల కాదు, అంత బాగున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఎంత తీసినా అసలు తక్కువే ఉంది. చక్కగా వాటర్ డిజైన్. ఇక్కడ కూర్చోవడానికి కూడా చక్కగా ఇస్తారు. రిలాక్స్ అవ్వడానికి చాలామంది కూర్చుంటున్నారు. ఆల్ సలాం అబ్సలీం. సీటింగ్ ఎంత బాగుంది చూడండి, రిలాక్స్గా కూర్చోవడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ రిలాక్స్గా కూర్చొని ఇది తీస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. లైట్స్, అసలు బిల్డింగ్ లైటింగ్, కలర్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు డార్క్ వచ్చింది, కొద్దిసేపు అయినాక బ్లూ వస్తుంది చూడండి, ఇంకాసేపు అయినాక కంప్లీట్ వైట్ వస్తుంది. టెక్నాలజీ, వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ, వాళ్ళ నీట్నెస్, ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంత డిసిప్లిన్ రావాలి అని అంటే కష్టమే, మన వాళ్ళకి చాలా కష్టపడాలి. కంప్లీట్ చూడండి అంత లోపల, ఇందాక చూసారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అబుదాబిలో సీ మ్యూజియం చూసాము, సీ వరల్డ్ అండ్ మ్యూజియం చూసాము. ఇంకా ఇది మాస్క్, ఇంకొకటి ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ చూసాము. అసలు దేనికది స్పెషాలిటీనే ఉంది అబుదాబిలో. నేను దుబాయే ఎక్కువ అనుకున్నా, దుబాయ్ కంటే ఎక్కువ ఇక్కడ అబుదాబిలో ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. అసలు ఎంతసేపు మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. అబుదాబి స్పెషలైజేషన్, ఫుల్ స్పెషలైజేషన్ అబుదాబి. దుబాయ్ ఓన్లీ ఫర్ బిల్డింగ్స్, అంటే ఇండివిజువల్ బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ కానివ్వండి, ఈ అలాస్కా మాస్క్ కానివ్వండి, అద్భుతమైన కట్టడం అన్నమాట. ఊహకు అతీతంగా, ఊహించలేని విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. చాలా పెద్దగా ఉంది మస్జిద్ ఇది. కళ్ళు ఒకసారి ఇట్లాగా సముద్రం వైపు చూస్తే ఎంత వెడల్పు ఉంటుందో ఈ మస్జిద్ కూడా అంత వెడల్పు, కళ్ళకు అందనంత వెడల్పుగా ఉంది మస్జిద్. చాలా ఎత్తైన కట్టడము, ఎక్కడ కూడా ఏ విధంగా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇలాగా మాస్క్కు సంబంధించినటువంటి గ్లోబ్సే కానివ్వండి, ఇవన్నీ ఈ ఎత్తైన కట్టడాలే కానివ్వండి, ఈ డోమ్లే కానివ్వండి, కింద స్టోన్స్ కానివ్వండి, ఈ చుట్టుముట్టు నియర్లీ 100 ఎకరాల్లో ఉంటుంది ఈ బిల్డింగ్. 100 ఎకరాల్లో పైన ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రమ్ ఇండియా. సూపర్, చాలా చాలా బాగుంది.
qua, ma neanche io. Oh, tu viens de spera. చాలా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందంగా ఉంది. అందమైన ప్లేస్ అండి ఇది.